హరి ఓ అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిహళే శరణం. పరమ పూజ్య భాగవతోత్తములారా, శ్రీమన్ మణవాళ మహామునుడు కృప చేసిన యతిరాజ వింశతిలో నిన్నటి వరకు 10 శ్లోకాల విషయాన్ని పూర్తి చేసుకున్నాం. మొదటి 2 శ్లోకాల్లో శ్రీ మణవాళ మహామునులు జగదాచార్యులైన భగవద్ రామానుజుల వారికి శరణాగతి చేశారు. శరణాగతి అంటే, స్వామి నీవే నన్ను కాపాడాలి, నీవు తప్ప నాకు మరో గతి లేదు స్వామి అని ప్రార్థించడం పరమాత్మ ముందు. దీన్నే మన సంప్రదాయంలో ప్రపత్తి అంటారు. భర న్యాసం అని కూడా ఈ శరణాగతికి పేరు. నిజానికి శరణాగతి సర్వాంతర్యామి సర్వరక్షకుడైన పరమాత్మ శ్రీయప్పతి శ్రీమన్నారాయణ యొక్క శ్రీచరణాలలోనే చేయాలి. దురాచారోపి సర్వాశీః కృతఘ్నో నాస్తికః పురా సమాశ్రయేత్ ఆదిదేవం శ్రద్ధయా శరణం యది నిర్దోషం విద్ధి తం జంతుం ప్రభావాత్ పరమాత్మనః. దురాచారోపి సర్వాశీః కృతఘ్నో నాస్తికః పురా సమాశ్రయేత్ ఆదిదేవం శ్రద్ధయా శరణం యది నిర్దోషం విద్ధి తం జంతుం ప్రభావాత్ పరమాత్మనః అని మన పూర్వాచార్యుల యొక్క దివ్య ఉపదేశం. అంటే దుష్ట ప్రవర్తన కలవాడైనా, తినకూడని తింటూ త్రాగకూడని త్రాగుతూ ఉండేవాడైనా, కృతజ్ఞుడైనా నాస్తికుడైనా శ్రద్ధతో సర్వేశ్వరుణ్ణి శరణాగతి చేస్తే పరమాత్మ కృప వల్ల వాని దోషాలన్నీ పోయి రక్షింపబడతాడు అని ఇంతకు ముందు మనము పేర్కొన్న శ్లోకంలోని అర్థం. అదే మన పెద్దలు చెప్పిన మాట. అలాంటప్పుడు పరమాత్మకు శరణాగతి చేయక ఆచార్యులకు శరణాగతి చేయడం దేనికి? శ్రీమన్ మణవాళ మహామునుడు పరమాచార్యులైన భగవద్ రామానుజుల వారిని ఎందుకు శరణాగతి చేశారు? ఈ యతిరాజ వింశతిలో పరమాత్మకు చేయక రామానుజుల వారికి శరణాగతి చేశారే ఈ మొదటి 2 శ్లోకాల్లో. ఏమిటి దీంట్లో రహస్యం?
అంటే పరమాత్మ సర్వస్వతంత్రుడు. ఆయన తన ఇష్టం వచ్చినట్టు చేయగలిగేటువంటి శక్తి సంపన్నుడు. ఆయనకు తన సంకల్పం లేకపోతే శరణన్న వారిని కూడా లెక్క చేయడు. వాని ప్రార్థనను అంగీకరించకపోవచ్చు. మనకు తెలుసు, రామచంద్రుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క అవతారమే కదా. ఆ స్వామి తాను అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్నాడు. ఆ సందర్భంలోనే శ్రీరామచంద్రుణ్ణి ఎలాగైనా ప్రార్థించి ఆయనకు శరణాగతి చేసి తిరిగి అయోధ్యకు తీసుకెళ్తాను అనేటువంటి విశ్వాసంతో భరతుడు రాముడి దగ్గరికి చేరుకున్నాడు. ఒక్కడు కాదు, ఆయన మంత్రుడు, ఆయనకుండేటువంటి అయోధ్యవాసులు అందరూ కూడా ఆయనతోనే ఉండి అందరూ వెళ్ళి ఆ రామచంద్రుని ప్రార్థించారు. రామ, నీవు తప్ప అక్కడ ఎవరయ్యా రాజు? కనుక నీకు బదులుగా ఒకవేళ అరణ్యవాసం చేయాల్సి వస్తే నేను చేస్తానన్నాడు భరతుడు. అంటూ భరతుడు తన మంత్రుడితో పాటు రామచంద్రునికి శరణాగతి చేశాడు. ఏమైంది? రాముడు అంగీకరించాడా? ఏదో మిష చెప్పి, ఏదో ఒక సాకు చెప్పి తాను వెంటనే అయోధ్యకు వెళ్ళడానికి అంగీకరించలేదు. అంతేమన్నమాట, స్వామికి శరణం చేసిన ఆయన సంకల్పం లేకపోతే అది నెరవేరదు. అందుకే భరతుని కోరిక నెరవేరలేదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలిగా? భరతుడి లాంటి వాడికే శరణాగతి ఫలించకపోతే మనం ఎంతటి వాళ్ళమండి? ఈ సంసారంలో ఉండి ఎన్ని రకాల దోషాలు చేస్తున్నామో, పరమాత్మక ఆజ్ఞకు ఎన్ని రకాల విరుద్ధంగా మనం జీవితం గడుపుతున్నామో, మరి అవన్నీ ఆయన దృష్టికి వస్తే మనము శరణాగతి చేసినా ఒప్పుకుంటాడా? ఇది మన సందేహం. అందువల్ల అప్పుడు ఏం చేయాలి మరి? అందుకే మన పూర్వాచార్యులు చెప్పారు, అలా కాదు, పరమాత్మకి తన కోసం తప్పించేవాళ్ళంటే, తన కోసమే భక్తి చేసేవాళ్ళంటే యోమే భక్త సమే ప్రియ జ్ఞానీతు ఆత్మైవ మే మతం అంటూ భగవద్గీతలు చెప్పుకున్నాడే. నాకెవడు ప్రియతముడో, నన్నెవడు ప్రేమిస్తాడో అత్యర్థం ప్రియ, వాడిని అంతకన్నా ఎక్కువగా నేను ప్రేమిస్తాను. వాడు నా ఆత్మ లాంటి వాడు, వాడి కోసం నేను ఏదైనా చేస్తాను అని తనకుండే బలహీనతను చూపించాడు పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి. ఏమిటా బలహీనత? తాను ఎంత స్వతంత్రుడైనా, తాను ఎంత శక్తివంతుడైనా, తనను నమ్ముకున్న వాళ్ళు, తన కోసం మాత్రమే జీవిస్తున్న వాళ్ళు, వాళ్లను చూస్తే తాను పరతంత్రుడైపోతాడు. అందుకే కదండి ద్రౌపది చేసిన శరణాగతిని దృష్టిలో పెట్టుకుని ఆమె సంకల్పాన్ని నెరవేర్చడం కోసం కృష్ణ భగవానుడు అర్జునుడికి దూతగా, సారథిగా ఎన్ని రకాల పనులు చేశాడో. కనుక పరమాత్మ కృపకు పాత్రుడై పరమాత్మ కోసం తప్పించే జ్ఞానులుంటారే, అలాంటి వాళ్ళ మాట ఎట్టి పరిస్థితుల్లో అతను కాదనడు. కనుక మనలాంటి సామాన్యులు ఏం చేయాలి? చక్కగా
అలాంటి జ్ఞానులని మనం ఆశ్రయించాలి. వాళ్ళని శరణాగతి వేడి వాళ్ళ కృపను, వాళ్ళ దయను మనం పొందే ప్రయత్నం చేయాలి. ఆ జ్ఞానులు ఎవరో కాదు, మన ఆచార్యులే. మన ఆచార్యుల్లో ప్రధానంగా ఆచార్యుడు అంటే భగవద్ రామానుజులే. తస్మిన్ రామానుజార్యే గురురితి పదం భాతి నా అన్యత్ర అంటుంది మన సంప్రదాయం. రామానుజుల వారే మన ఆచార్యులు. ఆ తర్వాత మిగతా వాళ్ళంతా రామానుజ స్వరూపులు, రామానుజుల ప్రతినిధులు. కనుక రామానుజుల వారిని సాక్షాత్తుగా వారి విగ్రహం ముందు మనము శరణాగతి చేసిన, లేదా రామానుజుల వారి పరంపరగా వచ్చి రామానుజుల స్వరూపులైనటువంటి ఈనాడు మనతో పాటు ఉన్న ఆచార్యులను ఆశ్రయించిన వారికి శరణాగతి చేస్తే ఆ స్వామి పరమాత్మ మనలో ఉండేటువంటి ఏ దోషాలను చూడకుండానే, ఇదిగో ఈ జీవుడు మా ప్రియతముడి నుండి వచ్చాడే, ఆచార్యుడు పంపించాడే, ఆచార్యుని యొక్క పురుషకారంతో జీవిస్తున్నాడే, కనుక ఆచార్యుని సిఫారసు, ఆచార్యుని యొక్క కృప ఫలితం పొందిన వాడిని నేను తప్పకుండా రక్షిస్తాను అంటూ దగ్గరికి తీసుకుంటాడట. అందువల్లనే అది దృష్టిలో పెట్టుకుని మన కోసం సులభమైన మార్గాన్ని తాము ఆచరించి చూపడం కోసం శ్రీమన్ మనవాళ మహామునుడు భగవద్ రామానుజుల వారికి శరణాగతి చేశారు. యతిరాజ వింశతిలో మొదటి 2 శ్లోకాల్లో. ఈ రహస్యాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇక అందులో యతిరాజ వింశతిలోని మిగతా శ్లోకాల్లో 3, 4, 5 శ్లోకాల్లో శ్రీమన్ మనవాళ మహామునుడు భగవద్ రామానుజుల వారిని ఎందుకు శరణాగతి చేశారు, ఏం కోరి చేశారు, వారిని ఎలా రక్షించమని ప్రార్థించారు, ఆ వివరాలన్నీ కూడా మనము 3, 4, 5 శ్లోకాల్లో సేవించి ఉన్నాం. ఆ తర్వాత ఇక 6వ శ్లోకం నుండి నిన్న మనం సేవించిన 10వ శ్లోకం దాకా మొత్తం 5 శ్లోకాల్లో శ్రీ మనవాళ మహామునుడు మనకు ఆచార్యుల అభిమానం పొందే అవకాశం ఎలా ఉంటుందో చూపించారు. ఆచార్యుల అభిమానం పొందడానికి వాస్తవానికి మనకు సామాన్యులకు సామాన్యంగా అందుబాటులో దొరకదు. ఎందుకు కాదో చూపిస్తూ వారు, రామానుజ, నేను మీకు శరణాగతి చేసిన మీ అనుగ్రహం నా మీద కలుగుతుందని ఇంకా నాకు నమ్మకం లేదయ్యా. ఎందుకంటే మీ కృపకు తక్కువ కాదు, కానీ నా స్థితి, నేను చేసినటువంటి దోషాలు, నా జీవన విధానము, ఇవన్నీ మీరు చూస్తే ఇంకా నన్ను దగ్గరికి తీసుకోలేరు అంటూ తమకు ఉన్నటువంటి దోషాలేమిటో, తాము చేసిన తప్పులేమిటో వాటినన్నిటిని కూడా భగవద్ రామానుజుల వారి ముందు వారు విన్నవించుకుంటారు. 6 నుండి మిగతా శ్లోకాల్లో 10 వరకు. ఇలా ఎందుకు విన్నవించుకోవాలి అంటే, శరణాగతి చేసిన వాడు తప్పకుండా ఎవరి ముందు శరణాగతి చేస్తాడో వారి ముందుగా తన దోషాల్ని మనవి చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మన నీచత్వాన్ని, మన బలహీనతను, మనకు మన దీనత్వాన్ని చూచి
ఆచార్యుల మనస్సు కరుగుతోంది. అందువల్ల ఇక్కడ తాము ఇన్నాళ్లుగా ఆచార్య కృపకు దూరమవడంలోనో, పరమాత్మ అనుగ్రహం పొందకపోవడంలోనో ఏ కారణాలో వివరిస్తూ ఈ 6వ శ్లోకం నుండి తమకున్న అకించన్యం అంటే తనకి ఎలాంటి పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడానికి లేదా ఆచార్య కృప రావడానికి ఏ ఉపాయం తమ దగ్గర లేదని చెప్పుకోవడం, అది ఇందులో మనవి చేసుకుంటారు. అంటే సామాన్యంగా శక్తి సంపన్నులైన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, విజ్ఞానులైన వాళ్ళు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికో లేక భగవత్తుకు పొందడానికో శాస్త్రాల్లో చెప్పిన రకరకాల మార్గాలు అనుసరిస్తారు. అది కర్మయోగం కావచ్చు, జ్ఞానయోగం కావచ్చు, భక్తి యోగం కావచ్చు, ధ్యానము, పూజ, ఏదైనా కావచ్చు గాక, అవన్నీ చేయగలిగే వాళ్ళకి అవి ఒక మార్గాలు, వాటిని సాధనాలు అంటాం. కానీ అవి ఏవీ చేయలేని వాడికి కూడా ఆచార్య అనుగ్రహం కావాలి, పరమాత్మ అనుగ్రహం కావాలి. ఏవి చేసే స్థితి లేదు, చేయగలిగే శక్తి లేదు, కానీ పరమాత్మ కృప, ఆచార్య కృప మాత్రం కావాలి. అది ఎట్లాగా? అదే తన స్థితిని, తనకు ఎలాంటి శక్తి లేదు, పరమాత్మను పొందడానికో ఆచార్యునుగ్రహం పొందడానికో తన దగ్గర ఏ ఉపాయం లేదు, నాకు ఎలాంటి ఆధారం లేదు స్వామి నీవు తప్ప అని తెలవడం కోసమే చేసేటువంటి ప్రార్థనకి ఆకించన్యం అంటాం. అకించన, కించన, ఏమీ లేదు అని చెప్పుకోవడం మొదలు. అలా దీనుండైన నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, నన్ను అంగీకరించమని. కానీ మీరు అంగీకరించడానికి నా దగ్గర ఎన్ని దోషాలున్నాయో, నేను ఎన్ని తప్పులు చేశానో, చేయకూడని పనులు ఎన్ని చేశానో, శాస్త్ర విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు ఎన్ని చేశానో, వీటినన్నిటినీ చూస్తే మాత్రం మీరు నా ప్రార్థనలు కూడా అంగీకరించకపోవచ్చు. అయినా మీ అనుగ్రహం నాకు కావాలి అంటూ తాము ఏమేమి దోషాలు చేశారో అవన్నీ కూడా ఒక్కటొక్కటిగా శ్రీమన్ మనవాల మహాములు జగదాచార్యుల ముందు విన్నవించుకున్నారు ఈ శ్లోకాల్లో. అందులో తమ ఉనికిలో, తమ ఆలోచనలో, తమ మాటలలో, తమ నడకలో ఎన్నెన్ని తప్పులున్నాయో, ఎన్నెన్ని దోషాలున్నాయో అవన్నిటిని కూడా ఆచార్యులకు విన్నవించుకున్నారు శ్రీ వరవరమునుడు. తాము ఇన్నాళ్ళు పశువులా బతికాము స్వామి, సంసార సుఖాలు తప్ప భగవంతుని మీద, భగవద్భక్తుల మీద, తమ ఆచార్యుల మీద ఏమాత్రం భక్తి లేకుండా జీవితం గడిపాం. అంతేకాదు, వారిని అభిమానించకపోవడమే కాదు, వారిని నిందించాము కూడా. గురువు చేసిన ఉపదేశాన్ని, ఆ ఉపదేశ రూపంలో వచ్చిన మంత్రాన్ని, ఆ మంత్రం తెలిపిన దేవతను అన్నిటిని కూడా మనస, వాచ, కర్మణ రకరకాలుగా అవమానించాం స్వామి. అందువల్ల లోకాన్ని, గురువును వంచిస్తూ బతుకుతున్న నేను ఒక వంచకుణ్ణి అన్నారు. వంచకుడంటే మోసగాడు అన్నమాట. లోపల ఏదో రకంగా ఉండి పైకి మాత్రం గొప్పవాడిగా, భక్తుడిగా నటించడం మోసమే. అలా చేశాను నేను. నాకేమి తెలియకపోయినా, జ్ఞానం లేకపోయినా ఉన్నట్టుగా నటించాను నేను 10 మందిలో గొప్పవాడిని చెప్పుకోవడం కోసం. ఇన్ని రకాల పాపాలు చేశానే, ఆ పాపాలు చేసిన మూర్ఖుడి నేను అని చెబుతూ హా హంత హంత, హా హంత హంత,
మనసా వచసాచ అని హంత హంత అయ్యో అయ్యో ఏమేమి చేశాను నేను ఎలా బాగుపడాలి స్వామి, నన్ను ఇవన్నీ చూస్తే మీరు నన్ను అంగీకరిస్తారా, అనుగ్రహిస్తారా అని ఆ శ్లోకాల్లో తమకున్న ఆవేదనని తెలుపుకున్నారు ఇప్పటిదాకా ఈ 10 శ్లోకాల్లో. అప్పుడు వారి ఆవేదనను చూచి, వారికి ఉన్నటువంటి తపనను చూచి భగవద్ రామానుజులు ఇలా అనుకుంటున్నారేమో అనుకుని మనవాల మహామునుడు భగవద్ రామానుజుల వారికి అభిప్రాయాన్ని తామే ఊహించి చెబుతున్నారు. ఇక్కడ ఏమయ్యా, పాపాలు చేశానంటున్నావు? పాపాలు చేయడం కాదయ్యా, అది సహజమే ఈ ప్రకృతిలో ఉన్నవాడికి. కానీ చేసిన పాపాలను తెలుసుకొని పశ్చాత్తాపడడం ముఖ్యం. అయ్యో నేను ఇన్ని చేశానే అని తెలిసినప్పుడు దానికి ఆవేదన చెందడం, తన తప్పును గుర్తించి బాధపడడం, ఇది చాలా ముఖ్యమయ్యా. ఈ పశ్చాత్తాపానికే అనుతాపం అని కూడా అంటాం. అను అంటే అనుసరించిన తాపం, ఇదివరకు చేసిన వాటి గురించినటువంటి బాధపడడం అన్నమాట. కనుక మనవాళ్ళ మహాములే, నీవు ఎన్ని రకాల పాపాలు చేసినా ఈనాడు నా ముందు నీ పశ్చాత్తాపాన్ని తెలుపుతున్నావే, ఇది చాలయ్యా. ఎందుకంటే ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా పశ్చాత్తాపం అనేది ఉంటే అది ఆ సకల పాపాల దోషాలని అదే నివర్తిస్తుంది. మానసికమైనటువంటి ఒక పవిత్రతను ఏర్పాటు చేస్తుంది. కనుక నీవన్నావే హంత హంత అని, అందులో నీకుండే బాధలన్నీ చెప్పుకుని నీ పశ్చాత్తాన్ని ప్రకటించావు చాలయ్యా. ఇదిగో ఈ పశ్చాత్తాపమే నిన్ను ఆచార్య అనుగ్రహానికి పాత్రుని చేస్తుంది, దానివల్ల నీకు పరమాత్మ కృప కలుగుతోంది అంటూ భగవద్ రామానుజుల వారు శ్రీమన్ మనవాల మహాముని అన్నట్టుగా వీరు భావించుకుంటున్నారు. వీరు రామానుజుల వారి యొక్క అర్చా విగ్రహం ముందే కదా వారు చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నారు. విగ్రహం మాట్లాడదే, కానీ ఈ వారిలో ఉండే భావన ఇది అయి ఉంటుంది అనుకొని మనసులో భావించుకున్నారు. అందువల్ల పశ్చాత్తాపము చాలు, మరేది అక్కర్లేదు, దీనివల్ల నీకు తప్పకుండా పరమాత్మ అనుగ్రహం, ఆచార్యానుగ్రహం కలుగుతుంది అంటున్నారేమో అని అనుకొని, అయ్యో స్వామి, నా సహజమైన స్వభావం ఎక్కడికి పోతుందండి? ఏ రంగంలోనైనా, ఎవరితోనైనా, ఎక్కడైనా సరే మోసం చేయడం, వంచన చేయడమే నాకున్న సహజమైన స్వభావం స్వామి. నేను ఏ పని చేసినా అది మనస్ఫూర్తిగా ఉండదు, పైకి నటన మాత్రమే. అందువల్ల మీ ముందు హంత అంటున్నానే, ఇది నేను పశ్చాత్తాపం అనుకుంటున్నారా మీరు? ఇది కూడా నిజం కాదు. ఎందుకంటే అది నటననే స్వామి, నా స్వభావం ఎంత ఎందుకంటున్నారా? అదే నిజమైతే, నేను పశ్చాత్తాపడమే వాస్తవమైతే, ఆ తర్వాత మళ్ళీ నేను పాపాలు చేయకూడదే? ఒకసారి తప్పు చేసి అయ్యో నేను ఈ తప్పు చేశాను బాధపడ్డవాళ్ళు మళ్ళీ ఇంకా అలాంటి తప్పులు చేయకుండా ఉంటే అది నిజంగా పశ్చాత్తాపమే. కానీ నేను అది కాదు కదా స్వామి, ఎన్నిసార్లు ఎన్నెన్ని రకాల తెలిసి కూడా నేను ఇంకా తప్పులు చేశాను, పాపాలు చేశాను, చేస్తూనే ఉన్నాను. కనుక మీ ముందు పశ్చాత్తాపం చేసినంత మాత్రాన అవేవో నేను చేయకుండా ఉన్నానని కాదు. కనుక ఆ పశ్చాత్తాపం కూడా నాకు లేదు అని తమ దోషంలో మరొక దాన్ని ఇక్కడ చూపిస్తున్నారు మనకు 11వ శ్లోకంలో. పాపే కృతే యది భవంతి భయ అనుతాప లజ్జాః. పాపే కృతే
యది భవంతి భయానుతాపలజ్జాః పునః కరణం అస్య కథం ఘటేత. పాపే కృతే యది భవంతి భయానుతాపలజ్జాః పునః కరణం అస్య కథం ఘటేత. స్వామి, నేను నిజంగా చేసిన పాపాలని తలంచుకొని వాటి విషయంలో పాపము చేశానే, ఈ పాపం వల్ల కలిగేటువంటి సంగతి ఏదో తెలిసి భయ అనుతాప లజ్జాహ, భయము అంటే అయ్యయ్యో నేను ఈ పాపం చేస్తే ఆ తర్వాత నాకు నరకం వస్తుందేమో, నేను యమయాతనలు పడతానేమో, లేదా నేను ఈ తప్పుడు పనులు చేస్తే ఈ సమాజంలో నన్ను నిందిస్తారేమో, ఇక్కడ నేను పనికి రాకుండా పోతానేమో అని భయమా? అది లేదు. పోనీ అందుకోసం అనుతాప, ఆ భయం లేకపోవడం లేదు, దాని గురించి ఆవేదన లేదు స్వామి. లేకపోవడమే కాదు, కనీసం నేను ఇట్లా ఉంటే ఈ పాప ఇలాంటి తప్పుడు పనులు చేస్తే లోకం ఏమంటుందో అని లజ్జా, సిగ్గు కూడా లేదు స్వామి నాకు. అది ఉంటే ఆ భయమో ఆ పశ్చాత్తాపమో పాపం చేసినందుకు సిగ్గు ఉంటే పునః అస్య కరణం కథం ఘటేత, మళ్ళీ ఒకవేళ అలాంటి లజ్జ భయం ఉంటే మళ్ళీ నేను ఈ పాపాలు ఎందుకు చేస్తాను? పునః అస్య అంటే ఈ పాపానికి మళ్ళీ చేయడం ఎందుకు పోతుంది? కథం ఘటేత, ఎలాగ మన సంభవిస్తుంది? మరి ఇప్పుడు సంభవించింది ఇక్కడ, నేను మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాను కదా, కనుక ఆ చేసిన పాపాలకి సిగ్గు లేదు భయం లేదని అర్థం, పశ్చాత్తాపం లేదని స్వామి. మరి పోనీ ఏమవుతుందంటే మోహేన మే నభవతి ఇహ భయాది లేశ, ఈ భయము గాని భయ ఆది లేశ, లేశాన్ని కించిత్తు కొద్దిగా కూడా భయము కానీ అనుతాపం కానీ లేదా సిగ్గు కానీ ఎందుకు నాకు కలగలేదంటే మోహేన మే, మోహం అంటే నాకు ఈ శరీరం మీద ఉండేటువంటి పిచ్చి ప్రేమ, నాకు శరీర సౌఖ్యాల మీద ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశ, నా కుటుంబం మీద ఉండేటువంటి ఒక సౌఖ్యాల మీద ఉండేటువంటి ఒక ఆశ, ఇవన్నీ దాని మీద ఉండేటువంటి పిచ్చి ప్రేమలో ఏమవుతున్నది? వాటికి ఇంకా ఏం జరుగుతుందనే భయము లేదు. కామాతురాణం నా భయం నా లజ్జ. ఈ ప్రపంచంలో ఉండి ఇవి మాత్రమే భౌతిక భోగాలు మాత్రమే అనుభవించడం అనుకోవాలన్నప్పుడు యథాకదాపి ఎలా చేసినా సరే అనుభవించాలనుకునేవాడికి సిగ్గెక్కడ, భయం ఎక్కడ, పశ్చాత్తాపం ఎక్కడ స్వామి? అందువల్ల పునః పునః మళ్ళీ మళ్ళీ అఘం పాపమును యతి రాజా కుర్వే, నేను మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను కనుక ఇదిగో ఇలాంటి పాపాలు నేను చేస్తున్నానే కాదు తప్ప ఇది పశ్చాత్తాపం అనుకోకు అంటూ తాను ముందు వారి ముందు హంత హంత అని వారు పైకి చెప్పుతున్నా లోపల మాత్రము అది పశ్చాత్తాపం లేదు అని మళ్ళీ చెబుతున్నారు. అంటే అర్థం ఏంటన్నమాట, మనం పైకి ఎక్కడైనా చేసిన తప్పులను గురించి ఆలోచిస్తున్నట్టు కనిపించినా దుర్మార్గులైన వారు ఎప్పుడు కూడా నటిస్తారు తప్ప వారు నిజంగా మానసికంగా మనస్పూర్వకంగా వాటిని ఆవేదన చెందరు. అలా చెందకపోవడం వల్ల ఆచార్యునిక కృప కలగదు అని చెప్పడం కోసం ఇక్కడ వారు తమ మీద పెట్టుకొని నాకు ఎక్కడుందయ్యా అని అన్నారు ఇక్కడ. అయితే మరి పశ్చాత్తాపమే లేకపోతే ఇంకా నీ పాపాలను ఎవడు తొలగిస్తాడు? నీ పాపాలను తీసేసి రక్షించేవాడు ఎవడయ్యా? తలంచుకుంటే పరమాత్మ ఒక్కడే. ఎందుకంటే ఆయన స్వతంత్రుడు కనుక, సర్వశక్తులు ఆయనకు ఉన్నాయి కనుక ఆయన సంకల్పించుకుంటే తప్ప ఇక నీ పాపాలు పోవు. వడ్డీల మీద వడ్డీలు తీసుకుని అప్పులు చేసిన వాడు లక్షల కొద్ది అప్పులు చేస్తే వాడు ఎంతసేపు వడ్డీలు కడుతూ పోయినా అసలు ముగియకుండా అప్పు తీరకుండా ఎట్లా ఉంటుందో అది ఎప్పుడు పోతుంది? ఎవడైతే ఇచ్చాడో పోనీలే అని తీసేస్తేనే పోవాలి. అలాగే నీవు చేసిన పాపాలని నీవు ప్రాయశ్చిత్తాలు చేసుకుంటూ
లేకపోతే ఇంకేమో పశ్చాత్తాపం చేసుకుంటూ ఇలా పోవాలనుకుంటే పోయేవి కాదు కదా. కనుక వీటిని తొలగించగలిగే శక్తి సంపన్నుడు ఒక పరమాత్మ మాత్రమే. అందువల్ల ఆయనను ఆశ్రయించవయ్యా, ఆయన ప్రార్థించుకో అంటూ తాను చేసే పశ్చాత్తాపము నిజము కాదు అని చెప్పిన మాటను విని యతిరాజుల వారు అన్నట్టుగా వీరు మళ్ళీ మనసులో భావిస్తున్నారు. వరవరమునుడు భావించి దానికి జవాబుగా సమాధానంగా ఈ 11వ శ్లోకంలో చెప్పిన మాటకి సమాధానంగా 12వ శ్లోకాన్ని ఇక్కడ వారు కృప చేస్తున్నారు యతిరాజవంశతుడు. ఇది 12వ శ్లోకంలో అంతర్బహిః సకల వస్తుషు సంతమీశం. అంతర్బహిః సకల వస్తుషు సంతం ఈశం. అంధః పురః స్థితమివ. అంధః పురః స్థితమివ అహం అవేక్షమాణః. కందర్పవస్య హృదయః సతతం భవామి. కందర్పవస్య హృదయః సతతం భవామి. హంతా త్వదగ్రగమనస్య యతీంద్రానార్హః. అంతర్బహిః సకల వస్తుషు సంతం ఈశం. అంధః పురస్థితమివ అహం అవీక్షమాణః. కందర్పవస్య హృదయః సతతం భవామి. హంతా త్వదగ్రగమనస్య యతీంద్రానార్హః. త్వదగ్రగమనస్య యతీంద్రానార్హః. యతీంద్ర, రామానుజ, ఇదిగో మీరేమో పరమాత్మను ఆశ్రయించమంటున్నారు. అది ఎక్కడ కుదురుతుంది స్వామి? నాకు తెలుసు పరమాత్మ ఎలా ఉంటాడో. అంతః బహిః సకల వస్తుషు సంతం ఈశం. ఈశం అంటే ప్రభువు, సర్వాంతర్యామి అని సర్వేశ్వరుడు. ఆయన ప్రతి వస్తువులో, సకల వస్తుషు ఈ ప్రపంచంలో ఉండే అన్ని వస్తువులలో, జీవులలో, ప్రకృతిలో, సర్వంలో కూడా సర్వేశ్వరుడు అంతః బహిః వస్తువులకి లోపల బయట కూడా ఈ రెండు రకాల తాను వ్యాపించి ఉన్నాడు అని ఇక్కడ పరమాత్మ తత్వాన్ని వివరిస్తున్నారు. పరమాత్మ అందరిలో, అన్ని వస్తువులలో, లోపల బయట వ్యాపించి ఉన్నాడు. ఈ మాటని మనకు ఉపనిషత్తు చెబుతోంది. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. నారాయణ అని శబ్దంలోనే అంతటా, అన్నింటిలో, లోపల బయట వ్యాపించినవాడు అని అర్థం. కనుక దాన్నే ఉపనిషత్తు అంతః బహిశ్చ లోపల పైన తత్సర్వం అంతా కూడా తాను వ్యాపించి ఉన్నాడు అని ఈ ఉపనిషత్తు చెప్పిన మాటనే ఇక్కడ మనవాల మహామునుడి శ్లోకంలో అంతర్బహిః సకల వస్తుషు సంతమీశం అని మనకు కృప చేశారు. ఇది నారాయణుడు సర్వాంతర్యామి అని చెబుతున్నారు. ఇలాగా సర్వాంతర్యామి పైన లోపల అన్నారే, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. లోపల ఉన్నాడు అంటే సరే, మనకు తెలుసు, మనం అనుభవిస్తున్నాం. మనందరి లోపల ఈ జీవాత్మకి అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు అనే సంగతి తెలుస్తూనే ఉన్నది. మరి బయట అంటే ప్రతి వస్తువుకు బయట, మనకు బయట ఉన్నాడా అంటే పరమాత్మ మనను రక్షించడం కోసం రెండు సమయాల్లో
రెండు రకాలుగా ఉంటాడు. ఒకటి, ఇదిగో ఈ సృష్టి, ఈ ప్రపంచం పుట్టిన తర్వాత, సృష్టింపబడిన తర్వాత, ఇప్పుడు మనకు కనిపిస్తున్న రూపంలో ఉన్నప్పుడు ప్రతి వస్తువుకి లోపల ఉండి, ప్రతి జీవికి అంతర్యామిగా ఉండి తాను మనను రక్షిస్తూ ఉంటాడు. కానీ కొన్ని యుగాల తర్వాత ఈ ప్రపంచం, మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ ప్రకృతి, ఈ ప్రపంచం మొత్తం కూడా జీవులతో పాటు ప్రళయ దశలో, అంటే మొత్తము మునిగిపోయేటువంటి స్థితి ఒకటి వస్తుంది. అలాంటి మహాప్రళయం వచ్చినప్పుడు ఈ ప్రకృతిని, ఈ జీవులని, వీళ్ళందరినీ కూడా పరమాత్మ తన లోపల ఉంచుకుంటాడు. తాను అంబస్య పారే అని ఆ ప్రళయ దశలో మహాసముద్రంలో తాను పడుకొని ఉన్న సందర్భంలో తాను ఒక్కడు తప్ప బయట మరొకటి కనిపించని స్థితిలో మొత్తము ఈ జీవులను తన లోపల పెట్టుకొని జీవిస్తాడు, కాపాడుతాడు. అంటే తన లోపల ప్రళయ దశలో జీవాత్మలు ఉన్నారు అంటే బయట తాను ఉన్నాడన్నమాట. తన లోపల జీవులు ఉన్నప్పుడు జీవులకు బయట తానున్నాడు. అలాగా జీవులను తన గర్భంలో ఉంచుకొని, కడుపులో పెట్టుకుని తాను ప్రళయ దశలో బయట ఉండి రక్షిస్తాడు కనుక బహిహి అని అర్థం. అలాగే అంతః అన్నప్పుడేమో ప్రళయ దశ బారిపోయి మళ్ళీ సృష్టి జరిగినప్పుడు ఒక్కొక్క జీవి లోపుకి యొక్క ఆత్మకు అంతర్యామిగా తాను చేరతాడు. ఇలాగా సృష్టి కాలంలో, ప్రళయ కాలంలో కూడా ఎల్లప్పుడూ కూడా ఈ జీవులను విడవకుండానే వ్యాపించి ఉంటాడు నారాయణుడు అని అర్థమే అంతః బహిః సకల వస్తుషు సంతం. అందులో ఉంటాడంటే ఎందుకు ఉంటాడండి? ఏదో ఒక కార్యం కనిపిస్తే దానికి ఒక కారణం ఉండాలి కదా. అన్నింటిలో వ్యాపించి ఉన్నాడు ఆయన అంటున్నామే. ఆ వ్యాపించి ఉన్నాడు ఎందుకు ఉంటాడు అనే అంశాన్నే మనకి ఈశం అనేటువంటి మాటను ఈ శ్లోకంలో మనకు మనవాళ భామలు కృప చేశాడు. అంటే ఏమిటి ఇక్కడ? ఈశుడు అంటే నియమించేవాడు, మనం కంట్రోల్ చేసేవాడు, మనం డిక్టేట్ చేసేవాడు అన్నమాట. అందువల్ల ఇక్కడ ఏముంటుందంటే ప్రతి వస్తువును తాను సృష్టించిన తర్వాత అందులో తాను ప్రవేశించి ప్రకృతి జీవులతో కలిసిన విభాగానికి కారణమయ్యాడట ఉపనిషత్తు చెప్తుంది. అంటే మనకిక్కడ ఈ శరీరము ఆత్మలు వేరువేరుగా ఉండి రెండు కలిసి ఉన్నాయి కదా ప్రకృతిలో, ప్రతి వస్తువులో. మన సిద్ధాంతంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువులో జీవతత్వం ఉంది. మనిషి, పశువు, పక్షి, చెట్టు, గుట్ట, పుట్ట, రాయి, రప్ప, ఏదైనా సరే ప్రతి దానిలో జీవతత్వం ఉంది. ఆ జీవుడికి అంతర్యామిగా పరమాత్మ ఉంటాడు అనేది విశిష్టాద్వైత సిద్ధాంతం ఉపనిషత్తులను ఆధారంగా చేసుకుని నిరూపించింది. కనుక ఈ పైన కనిపిస్తున్న రెండు భాగాలు ఉన్నాయే, ఈ జీవుడు, ఆ ప్రకృతి, ఈ రెండు తానే మార్చుకొని మరిపించాట. దాన్ని ఉపనిషత్తు చెప్తుంది. తత్ సృష్ట్వా తదనుప్రావిశత్ తదనుప్రవిశ్య సచ్చ త్యచ్చ అభవత్. తత్ సృష్ట్వా, ఆ పరమాత్మ ఈ సృష్టిని చేసిన తర్వాత ఈ సృష్టి లోపల ఉండే ప్రతి వస్తువులో అనుప్రావిశత్, దాన్ని అనుసరించి అందులో ప్రవేశించాట, లోపలికి చేరుకున్నాడు. తదనుప్రవిశ్య, దాన్ని చేరుకున్న తర్వాత అప్పుడేమైపోయింది? పరమాత్మ సచ్చ, సత్ అంటే జీవులు, త్యత్ అంటే ప్రకృతిలో ఉండే వస్తువులు, సత్ చ త్యత్ చ అభవత్ అంటే జీవుడు ప్రకృతిగా పదార్థాలుగా తాను ప్రకృతిని జీవుణ్ణి తన శరీరంగా చేసుకుని వాటితో కలిసి ఉన్న విశిష్ట స్వరూపమైన పరబ్రహ్మ తాను ఈ రెండు రకాల రూపంలో మనకు కనిపిస్తున్నాడు. ఎప్పుడు? తాను చేరినప్పుడట.
అలాగే కాదు, లోకంలో కనిపించే ప్రతి వస్తువులకు ఒక రూపం ఉంది, ఒక నామం ఉంది. అది జీవులకు కావచ్చు, వస్తువులకు కావచ్చు. ఈ నామము రూపాలు కూడా ఎలా ఏర్పడ్డాయి అంటే ఆ పరమాత్మ ప్రతి వస్తువునకు లోపల చేరడం వల్లేనట. అనేన జీవేన ఆత్మనాను ప్రవిశ్య నామ రూపే వ్యాకరవాణి అని పరమాత్మ సంకల్పించుకున్నట. ఈ జీవుడితో పాటు నేను లోపల చేరి వాటికి ఒక నామాన్ని, ఒక రూపాన్ని కలిగజేస్తాను. అంటే మనకు కనిపిస్తున్నటువంటి ప్రతి రూపంలో, మనకు వినవస్తున్న ప్రతి నామంలో పరమాత్మ యొక్క స్వరూపమే ఉంది అని చెప్పింది. అందువల్ల ఇలాంటి చెప్పిన వేదము ఎందుకు చెప్తుంది? జీవుల ఉనికికి ఎందుకుంటాడు లోపల అంటేనట, ఆయన లేకపోతే ఈ వస్తువులు నిలబడవు. ఒక వస్తువు నిలబడాలంటే దాని కింద ఒక ఆధారం, సపోర్ట్ ఎట్లా పెడతామో అలాగే ఈ జీవుడు ఈ శరీరంలో నిలిచి ఉండాలంటే ఆ లోపల పరమాత్మ తాను అంతర్యామిగా ఉంటేనే కానీ నిలబడము. అందువల్ల జీవుడు ఇందులోకి వెళ్ళిపోయినాడు అనుకోండి పరమాత్మతో పాటు, అప్పుడు శరీరం పడిపోతుంది, ముక్కలు ముక్కలైపోతుంది. ఈ ఉదాహరణ చూసుకున్నప్పుడు ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువు ఉనికికి ఆధారం అంతర్యామి అయిన పరమాత్మ. ఆయన లోపల ఉండడమే కాదు, ఆయన ఏం చేస్తుంటాడు? అంత ప్రవిష్ట శాస్త్ర జనానాగం సర్వాత్మ అని వేదం తెలిపింది. ఆ లోపల చేసి తాను శాసిస్తుంటాడు. ఇదిగో ఇది చెయ్యు, ఇది చెయ్యకు, ఇట్లా చెయ్యు, అలా చెయ్యు అని తాను ఆధారంగా ఉండడమే కాకుండా మనము ఏది చెయ్యాలో, ఏమి మాట్లాడాలో, ఎలా నిలవాలో, మన గురించినటువంటి ఏది చేయకూడదో ఇవన్నీ కూడా తానే పరమాత్మ లోపల ఉండి నడిపిస్తూ ఉంటాడు. కనుకనే అతనికి ఈశుడు అని పేరు. అదే మాటని ఇక్కడ చెబుతూ అంతః బహిః సకల వస్తుషు సంతం అంటే ఉన్నవారు, సకల వస్తుషు సంతం ఎవరున్నారు? ఈశం అన్నది ఇక్కడ. అయితే రామానుజ, ఇలాగా అన్నిటిలో ఉండిన మా అంతర్యామి ఉన్నాడే, ఆ అంతర్యామి ఎవరో కాదు, శ్రీమన్నారాయణుడే. ఏష సర్వభూతాంతరాత్మ దివ్యో దేవో ఏకో నారాయణ అనేది మరొక ఉపనిషత్తు చెప్పింది. కనుక అంతటా ఉన్నవాడు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే స్పష్టం తెలుసు. మరి ఆయన ఉన్నటువంటి స్వామి, ఆ స్వామి మనకు కనిపిస్తాడా? మరి ఆయన మీద ఎందుకు విశ్వాసం కలగదు? అందరు ఉన్నారు అంటే కనిపిస్తే కదా నమ్మకం కలగాలి మనకి. చాలా మంది మీద నాస్తికులు అవ్వడానికి కారణం ఇదే. పరమాత్మ ఉన్నాడా? ఉంటే మనకు కనిపించొద్దు, కనిపించకపోతే లేడు అని అర్థము అని చాలా మందిని నాస్తికులమయ్యే అవకాశం ఉంది. ఆ పాపం అది అనుకున్నాడేమో స్వామి పరమాత్మ. ఒక్కొక్కసారి ఇలా కనిపిస్తేనైనా వీళ్ళంతా నా మీద విశ్వాసం కలిగి నన్ను ఆశ్రయిస్తారేమో అనేటువంటి కృపతో పరమాత్మ తాను అప్పుడప్పుడు రకరకాల రూపాల్లో లోకంలో అవతరిస్తాడు. ఆయన ఏ రూపంలో 10 అవతారాలన్నామే. ఈ అవతారాలన్నీ దేనికోసం అంటే సకల మనుజనయన విషయతాంగత, పరమాత్మను నమ్మకుండా భగవంతునికి దూరమయ్యేటువంటి ఈ జీవులందరినీ కూడా తన వైపు లాక్కోవడం కోసం, ఇదిగో నేనున్నానయ్యా అని చెబుతూ తనకుండేటువంటి దివ్య శక్తులను చూపడం కోసం పరమాత్మ అప్పుడప్పుడు ఈ లోకంలో అవతరిస్తుంటాడు. అప్పుడప్పుడు అవతరిస్తే ఆ స్వామి ఉన్న సందర్భంలోనే ఉన్నవాళ్ళు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కానీ ఆ తర్వాత మరి ఎట్లాగా అని అనుకున్నట ఎప్పటికీ ఉండే రూపంలో తాను అర్చారూపంలో, విగ్రహ రూపంలో యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయా అర్చితమిచ్చతి. అర్జున భగవద్గీతలో చెప్పాడు, ఎవరెవరు ఏ రూపాల్లో ఏ రకమైనటువంటి విగ్రహాన్ని పెట్టుకుని అందులో పరమాత్మ నీవు అని భావిస్తారో, ఎలా పూజ చేయదలుచుకుంటారో వాళ్ళందరికీ నేను అలాగే ఉంటానయ్యా, వాళ్ళను నన్ను ఆశ్రయిస్తే చాలు అంటూ కళ్ళ ముందు కనిపించడం కోసం తాను ఈ లోకంలో అర్చామూర్తిగా విగ్రహ రూపంలో మన ముందు వేంచేసి ఉన్నాడు. ఆయన ఉంటే ఏమి, ఆయన చూడడానికి కళ్ళుండొద్దు? పుట్టుకతో కళ్ళు లేనివాడు, పుట్టి గుడ్డివాడు ఆ విగ్రహాన్ని చూడగలుగుతాడా? చూడకపోవడం వల్ల ఏం జరుగుతోంది అంటే వాడి మీద విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు.
అందుకే స్వామి నేనెవరో తెలుసా? నేను అంధా, నేను గుడ్డివాణ్ణి అంటున్నారు మనవాళ్ళ మామూళ్ళు. గుడ్డితనం అంటే ఏమిటి? బయట ఉన్న వస్తువు ఏదో తెలియకపోవడం, దీన్ని అజ్ఞానం అంటాం. కనుక పరమాత్మ ముందు కనిపించినా చూడలేని వాణ్ణి. ఎందుకు చూడలేకపోతున్నంటే మత్ పాపం చెప్పారే, నా పాపం అది. పాపం అంటే మేము ఇంతకు ముందే మీకు మనవి చేసుకున్నాం. పా అంటే ఏది పొందాలనుకుంటామో ఆ పా పొందకుండా చేసేది, ఏది కావాలనుకుంటే దానికి అడ్డం వచ్చేది పాపం. కనుక స్వామి తాను మన లోపల ఉండి అంతర్యామిగా ఉన్నా లోపలి వారిని చూడలేకపోతున్నాం. కనీసం కళ్ళ ముందు కనిపించినా చూడడానికి కళ్ళు లేకుండా పోతున్నాయి. అలాంటి గుడ్డివాళ్ళన్నాను స్వామి నేను. అందువల్ల అంధా పురస్థితమివ, ముందర ఉన్నట్టుగా ఉన్నా కనిపించినప్పటికీ అహం అవీక్షమాణ, తన కళ్ళ ముందున్నటువంటి వస్తువును గుడ్డివాడు ఎలా చూడలేకపోతాడో నేను కూడా విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మను కూడా చూడక, అంటే వాడి మీద విశ్వాసం లేక నేనున్నాను. ఎందుకో తెలుసా? కందర్పవస్య హృదయ, నా మనసు అంటే పరమాత్మను సేవించుకోవాలనుకునే మనసు కావాలిగా. మంచికి చెడుకు అన్నిటికీ మనసే కదండి కారణం. మనిషి అంటే మనసే. అందువల్ల మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో, దేనికైనా మనసే కట్టువేస్తుంది, మనసే దూరం చేస్తుంది. మరి నా మనసును అక్కడ పెడితే కదా కనిపించేది. ఆ పెట్టడానికి నాకు అవకాశం ఇక్కడా? నేను ఈ శరీరంలోకి వచ్చినప్పటి నుంచి కందర్పవస్య హృదయ, నా హృదయమంతా కూడా, నా మనసంతా మన్మథ బాణాలకే లోనమైపోయింది. ఈ లోకంలో ఉండేటువంటి ఒక సామాన్యమైనటువంటి స్త్రీ పురుష సంబంధంలోనే, సంసార సుఖాల్లోనే సతతం భవామి, ఎల్లప్పుడూ అందులోనే ఉన్నాను నేను. ఇక మనసు అందులో ఉంటే ఇంకా ఎక్కడ మనసు ఉంటుందో అది మాత్రమే కనిపిస్తుంది, ఎక్కడ మనసు ఉండదో అది కనిపించదు. కనుక కళ్ళున్నా మనసు లేకపోతే గుడ్డితనమే. కనుక నేను మనసున్నా నా మనసు పరమాత్మ మీద లేదు కనుక అంధః, ముందర ఉన్నటువంటి గుడ్డివాడు పరమాత్మను కూడా గుడ్డివాడు చూడకుండా ఉన్నాను. కారణం ఏంటంటే మనసు నిండా నాకు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఎన్ని రకాల నాలో ఉన్నాయి. ఏం చేయమంటావు స్వామి? హంతా తదగ్రగమనస్య యతీంద్రనార్హ, అంతా అంటారు. అయ్యో ఏం చేయాలి స్వామి, ఏం చెప్పమంటారు? ఇన్ని రకాల నా దగ్గర నాది స్థితి ఉన్నది కనుకనే తదగ్రగమనస్య, పోనీ ఆ పరమాత్మ తత్వం తెలుసుకోవాలనుకుంటే ఆచార్యుని ఆశ్రయించాలి కదా, నీ ముందుకు రావాలి కదా. కానీ నేను కామవశ్యంలో ఉన్నవాడిని, పరమాత్మ మీద రుచి లేనివాడిని, ఆ జ్ఞానం లేనివాడిని కనుక నీ ముందు రావడానికి కూడా నా అర్హ. అర్హ అంటే అర్హుడు, తగినవాడు. నేను నీ ముందు రావడానికి కూడా తగినవాడిని కాదు స్వామి అని అంటూ, అందువల్ల మీరు నా పాపాలు పోవడానికి పరమాత్మను ఆశ్రయించమంటున్నారే, ఎట్లా ఆశ్రయిస్తారు స్వామి? ఆ జ్ఞానమే లేదు. మిమ్మల్ని ఆశ్రయిస్తే కదా మీ ద్వారా నాకు పరమాత్మ తెలియాలి. మీ ముందు రావడానికే నాకు జ్ఞానం లేనప్పుడు నేను ఎలా వస్తాను స్వామి అంటూ, అందుకు నా పాపమే కారణం. ఆ పాపాన్ని మీరు తీసేయాలి, ముందు అడ్డంకు తొలగించాలని ఇందులో ప్రార్థించారు. అంతర్బహి సకల వస్తుషు సంతమీశం అంతఃపుర స్థితమివ అహం అవీక్షమాణ కందర్పవస్య హృదయ సతతం భవామి హంతా తదగ్రగమనస్య యతీంద్రనార్హ అని అంటప్పటికీ ఈ మాట విని, యతిరాజా, నేను పరమాత్మ కోసం తప్పించకపోవడం, ఆచార్యుని ఆశ్రయించకపోవడానికి ఇవన్నీ నేను ఆచరించలేని చెప్తున్నానే. దీనికి కారణం ఏమిటో తెలుసా? వీటన్నిటికీ మూల కారణం నా శరీరం మీద ఉన్న మోజేనండి. ఈ శరీరం మీద మోజుతో, ప్రకృతి మీద మోజుతో, సంసారం మీద ప్రేమతో, దానివల్ల ఎన్ని దుఃఖాలు కలిగినా, ఎన్నో దుఃఖాలు అనుభవించినా ఈ శరీరం మీద, ఈ సంసారం మీద మమకారం పోవడం లేదు స్వామి. దానికి ఏమీ లేదు. ముఖ్య కారణం నేను చేసుకున్న పాపమే. కనుక ఆ పాపాన్ని తొలగించి నన్ను మీరే రక్షించాలి, ఉద్ధరించాలి అంటూ మనకు 13వ శ్లోకంలో ప్రార్థిస్తూ ఉన్నారు. వాచామగోచర
ఈ 13వ శ్లోకంలో మనకు ప్రార్థిస్తూ దీంట్లో తాపత్రయీజనిత దుఃఖ నిపాతినోసి దేహస్థితౌ మమ రుచిస్తున తన్నివృత్తౌ ఏతస్య కారణం అహో మమ పాపమేవ నాథా త్వమేవ హర తత్ యతిరాజ శీఘ్రం తాపత్రయీ జనిత దుఃఖ నిపాతినోపి దేహస్థితౌ మమ రుచిస్తు నత నివృత్తౌ ఏతస్య కారణం అహో మమ పాపం ఏవ నాథ త్వమేవ హర తత్ యతిరాజ శీఘ్రం. స్వామి, ఇదిగో తాపత్రయాల వల్ల కలిగిన అనేక దుఃఖాలను అనుభవించిన నా శరీరం మీద మమకారం పెరిగిందే కానీ దాన్ని శాశ్వతంగా విడిపోవాలనే భావననే రావడం లేదు స్వామి. ఎన్ని దుఃఖాలు కలిగినాయో తాపత్రయాల వల్ల అని దానికి కారణమేమి లేదు. మత్పాపమేవ తాపత్రయీ జనిత అంటే 3 తాపాలతోటి 3 రకాలుగా దుఃఖాలతోటి కలిగినటువంటి కష్టాల వల్ల కలిగిన దుఃఖం ఉందే, ఆ దుఃఖాల్లో నిపాతినోపి అందులో పడ్డాను, దుఃఖాలు అనుభవిస్తున్నాను. అయినా మమ నాకు దేహస్థిత రుచి, ఆ దేహం మీద ఉండే స్థితి, దాని మీద రుచి, దాని మీద ఆశ, దాని మీద ప్రేమ ఇంకా పెరుగుతున్నది తప్ప తగ్గడం లేదు. ఆ రుచి తన్నివృత్తవు, దాన్ని ప్రేమను తొలగించుకునేటువంటి పరిస్థితే లేదు. ఎందుకో తెలుసా? ఏతస్య కారణం, దీనికి ఏం కారణం అంటే అహో మమ పాపమేవా, నేను ఏ జన్మజన్మాల్లో ఏం పాపం చేసుకున్నానో స్వామి. నా బుద్ధి కర్మానుసారిని, మనం ఏ కర్మ చేస్తే ఆ కర్మ ఫలితాన్ని అనుభవించేట్టుగా బుద్ధి మారుతుందట. కనుక నేను ఏమేమి తప్పుడు పనులు చేశానో వాటి ఫలితంగా నాకు ఈ శరీరం మీద మోజు తప్ప, సంసారం మీద మోజు తప్ప పరమాత్మ మీదనో ఆచరణ మీదనో రాకుండా అడ్డగిస్తున్నాయి స్వామి ఇవి. కనుక స్వామి నాథ, స్వామి నీవు నాకు సర్వేశ్వరుడు, నాకు సర్వము కూడా నీవే స్వామి, నా నాథుడివి, నా స్వామివి. ఆచార్య త్వమేవ, అందువల్ల మీరే హర, నా వల్ల ఏది కానప్పుడు కనీసం మీరైనా నాలో ఉండే పాపాన్ని స్వయంగా ప్రయత్నించి తొలగించండి. ఎందుకంటే యతిరాజా, మీరు ఒట్టివారు కాదే. యతులలో అంటే మనకుండేటువంటి ఇంద్రియ నిగ్రహం చేసే వాళ్ళలో రాజుగారు మీరు. రాజు కర్తవ్యం ఏమిటి స్వామి? రాజు పరిపాలించేవాడు. రాజు కింద ఉన్నటువంటి ప్రజలు ఉంటారే పరిపాలింపబడేవాళ్ళు. వాళ్ళకు తెలిసినా తెలియకపోయినా, కష్టమైనా సుఖమైనా వాటిని తొలగించవలసిన బాధ్యత పరిపాలకుడైన ఒక రాజుది ఎట్లాగో, ఇంద్రియ నిగ్రహం కలిగిన మీకు, అందులో శ్రేష్టమైన మీరు మాలో ఉండేటువంటి ఇంద్రియ లోలత్వాన్ని, ఇంద్రియాల యొక్క ఆశని తొలగించి కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే. అందువల్ల అది మీ బాధ్యతనే అయినా ఎప్పుడూ కాదు స్వామి, శీఘ్రం, తొందరగా, ఎంత వీలైతే అంత తొందరగా నాలోని ఈ కామ వృత్తిని తొలగించే ప్రయత్నం చేయండి అంటూ ఈ శ్లోకంలో ప్రయత్నించారు, ప్రార్థించారు. అయితే ఒక అంశం ఇక్కడ చూడాలి. తాపత్రయా అన్నారు. 3 తాపాలు అంటే మనం తాపం అంటే మనల్ని బాధ పెట్టేవి, దుఃఖానికి మూలం చేసేవి. అవి 3 రకాలు ఉంటాయట మన జీవితంలో. ఏమిటి అంటే, ఒకటి ఆధ్యాత్మికమైన తాపము, ఆధ్యాత్మికమైన తాపము. రెండవది దాన్ని ఆది భౌతికము అంటాం. ఆధ్యాత్మికము, ఆది భౌతికము. మూడవది ఆది దైవకము, ఆది దైవికము. ఈ 3 రకాల వాటిని తాపత్రయములు అంటాం. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. ఆది అంటే దాని గురించి అన్నమాట, దాన్ని అధికరించి, దానికి సంబంధించి అన్నమాట. ఆధ్యాత్మికము అన్నప్పుడు ఆత్మ అంటే శరీరము అని అర్థం. మనకు సంస్కృతంలో ఆత్మ అనే మాటకి ఎన్నో అర్థాలున్నాయి. ఆత్మ అంటే పరమాత్మ, ఆత్మ అంటే జీవాత్మ, ఆత్మ అంటే ప్రకృతి శరీరము, ఆత్మ అంటే మన మనస్సు.
కనుక ఇక్కడ ఆత్మ అంటే శరీరము. శరీరమును గురించి కలిగే దుఃఖాలుంటాయే, బాధలు, వాటిని ఆధ్యాత్మికములు అంటాం. శరీరం కలిగే రోగాలు, మానసిక వ్యాధులు, వాటి వల్ల కలిగే దుఃఖాలు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక తాపములు. ఇక రెండవది ఆది భౌతికము. భూతములు అంటే పుట్టినవి, ఈ ప్రపంచంలో సృష్టిలో ఉన్న వస్తువులు, వాటి వల్ల వచ్చే దుఃఖాలు ఆది భౌతికములు. భూతములంటే ప్రకృతిలో పుట్టిన మనుషులు, పశువులు, పక్షులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, పాములు, తేళ్లు, ఎన్నో ఇలాంటి రకరకాల వస్తువుల వల్ల మనకు కలిగే దుఃఖాన్ని ఆది భౌతికము అంటాం. వీటి వల్ల కలుగుతాయి చాలా వరకు. అలాగే ఆది దైవికములు అంటే దైవికంగా జరిగేవి, మనకు తెలియకుండానే దైవికంగా జరిగే వాటిని ఆది దైవిక తాపములు అంటాం. చలి, ఎండ, వాన, భూకంపం, తుఫాను, ఇవన్నీ మనకు తెలియకుండా ఏదో దైవశక్తి వల్లనో ప్రకృతి సహజంగానో వచ్చేటువంటి బాధలున్నాయే, వీటిని ఆది దైవికము అంటాం. ఇలాగ ఈ మూడింటిని తాపత్రయములు అంటాం. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. ఈ మూడింటి వల్ల తాపత్రయీ జనిత దుఃఖ. ఇలాగా నా జీవితంలో ఈ 3 రకాల దుఃఖాలు కలిగినా వాటిలో పడ్డప్పటికీ కూడా నేను ఎప్పుడు నాకు ఈ శరీరం మీద ఇన్ని దుఃఖాలు కలిగించేటువంటి సంసారం మీద ఇంకా మోజుపోవడం లేదు అని అంటూ, ఇది పోవాలంటే మీరే తీసేయాలి అని ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. ఇందులో ఒక రహస్యం మనం గమనించాలి. మన సంప్రదాయంలో పెరుమాళ తీర్థం ఉంచినప్పుడు 3 సార్లు ఉంచుతారు, 3 సార్లు పుచ్చుకుంటాం మనం. 3 సార్లు ఎందుకండి అంటే, ఇదిగో పరమాత్మ యొక్క పాద స్పర్శ కలిగినటువంటి తీర్థం పవిత్రమైంది, అది ప్రశాంతతను కలగజేసేది. అది మనం ఔషధంలాగా మనం పుచ్చుకుంటే మనలో ఉండే ఒక్కొక్క దుఃఖాన్ని, తాపాన్ని, రోగాన్ని తొలగించి మనకు శాంతతను కలగజేస్తుంది. ఈ దుఃఖాలు మనకు 3 రకాలు చెప్పుకున్నామే, ఆది ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికమని. కనుక ఒకసారి పుచ్చుకుంటే ఆధ్యాత్మికమైనటువంటి బాధలు తొలగి ప్రశాంతత కలుగుతోంది. రెండవసారి పుచ్చుకుంటే ఆది భౌతికమైన తాపం శాంతిస్తుంది. మూడవసారి పుచ్చుకుంటే ఆది దైవికమైన శాంతిస్తుంది. కనుక 3 సార్లు పుచ్చుకోవాలి. అయితే ఒక విషయం, వారు ఉంచేవారు 3 సార్లు ఉంచినా ఒకేసారి పుచ్చుకోవద్దు. మనం ఒక్కొక్క రోగం తగ్గడానికి మెడిసిన్ ఒక్కొక్క డోజ్ ప్రకారం ఎట్లా తీసుకుంటామో అలాగే ఒక్కొక్కసారి పుచ్చుకోవాలి, కానీ 3 సార్లు వేసుకొని ఒకసారి తాగడం కాదు. ఇది ఈ మన సంప్రదాయంలో ఉండే రహస్యాన్ని ఈ సందర్భంలో మేము గుర్తు చేస్తున్నాం. పెరుమాళ తీర్థం పుచ్చుకోవడంలో 3 సార్లు ఎందుకు? అలాగే మనకు శ్రీపాద తీర్థం పుచ్చుకుంటాం. ఆచార్యుల వారి యొక్క పాదతీర్థాన్ని ప్రతిరోజు సమాచరణమైన వాళ్ళము ఆచార్యుల యొక్క ఏమిటి వారి యొక్క పాదతీర్థాన్ని పుచ్చుకుంటామే, శ్రీపాద తీర్థం అంటాం. అది 2 సార్లు పుచ్చుకుంటాం. పెరుమాళ తీర్థం 3 సార్లు అయితే ఇది 2 సార్లు. ఏమిటి అర్థం అంటే, మనకు 2 దోషాలు ఉన్నాయి. మనసులో ఉండే దోషాలు ఇవి. ఒకటేంటి అహంకారము, రెండవది మమకారము, నేను, నాది అనే భావన. ఈ 2 ఉన్నాయే, ఇవి ఉన్నంత కాలము మనము ఆచార్య కృపకు గాని పరమాత్మ కృపకు గాని మనము చెందేవాళ్ళం కాకుండా పోతాం. కనుక అందువల్ల ఈ ఆచార్యుడి యొక్క పాదతీర్థం వల్ల పుచ్చుకున్న వల్ల మనలో ఉండే అహంకారం పోతుంది. పెరుమాళ తీర్థం వల్లనేమో మన బాధలు తొలగితే ఆచార్యుడి యొక్క ఉపదేశం పొందిన వాళ్ళం కనుక వాడి కృప వల్ల మన మనసులో మన మానసికమైనటువంటి ఏదైతే భావన ఉందో, నేను, నాది అనే అహంకారము, నేను పరమాత్మకి చెందిన వాడిని, నేను ఆచార్యునికి దాసుణ్ణి అనే భావన పోయి నేను ఈశ్వరోహం మహంభోగి నేనే అనే అహంకారం ఉంటుంది. ఆ అహంకారమును ఒకసారి పుచ్చుకుంటే పోతుంది. రెండవది మమకారము, నాది అనే భావన కాదు, ఇదంతా పరమాత్మది అనే భావన కలగాలంటే, ఆచార్యునికి సంబంధించి కలగాలంటే 2వసారి పుచ్చుకోవాలట. కనుక ఆచార్య శ్రీపాద తీర్థము 2 సార్లు పుచ్చుకోవడం వల్ల మన వల్ల ఉండే అహంకారాలు పోతాయని, అలాగే పరమాత్మ తీర్థం పుచ్చుకోవడం వల్ల 3 సార్లు మనకు పోతుందని చెప్పి, ఇలాగా ఈ తాపత్రయముల వల్ల నేను స్వామి నేను
మీ వైపు రాకుండా పరమాత్మ చేరకుండా పోతున్నాను అని తమకున్నటువంటి దీన స్థితిని 13వ శ్లోకంలో చెప్పితే ఆ తర్వాత అయ్యయ్యో మరి ఇలాగా, అందువల్ల ఇది కనుక ఒకటే ఒక మాట స్వామి, ఇక నా వల్ల అయ్యే పని ఏది కాదు, ఏదైనా నన్ను బాగుపరచాలంటే మీ యొక్క దయనే ముఖ్యము అంటూ రాబోయే 14వ శ్లోకం నుండి రామానుజార్య కరుణైవ తుమద్గతిస్తే అంటారు. రామానుజార్య పరమాత్మ ఆచార్యవర్య మీ యొక్క దయనే నాలో ఉండేటువంటి లోపాలు తొలగించి బాగుపరచాలి తప్ప నాకు వేరే గతి లేదు అంటూ అకించలహ అన్నవారే అగతి అని చెప్పుతూ మనకు 14వ శ్లోకం నుండి ముందు చెబుతారు. ఆ విషయాన్ని మనం రేపటి ప్రవచనాల్లో సేవించే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ చాణిక కృప వల్ల. ఓం తత్సత్. జయ శ్రీమన్నారాయణ. హరి